రైట్. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, ఏమిటి ఇంత వైరుధ్యం చాలా ఓపెన్గా కనపడతా ఉంది. పెద్ద పెద్ద ఎక్కడెక్కడి నుంచి ఎన్ఆర్ఐల పేరు మీద వాళ్ళందరినీ తీసుకువస్తున్నారు. ఒకటి వాళ్ళే కనుక వైసీపీలో చేరితే ఇంకేముంది అని అంటున్నారు. రెండో వైపు ఏమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిది బెస్ట్ ఎగ్జాంపులా కాదా? నేనేమన్నా తప్పు చెబుతున్నానా? కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనేమో ఉన్నప్పుడు వాళ్ళు మంచివాళ్ళు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలోకి వెళ్ళిపోగానే వాళ్ళు అసలు పుణ్యాత్ములు పరమాత్ములు, వాళ్ళంత గొప్పవారు లేనన్నట్టుగా వాళ్ళని గౌరవించడానికి చంద్రబాబు గారు వెళ్తాడు వాళ్ళ దగ్గరికి. దాంట్లో రాశారు. నేను జాయినింగ్లు ఎప్పుడన్నా హైదరాబాద్లో పెట్టుకున్నాను, లేదంటే ఉండవెల్లిలో కరకట్టలో ఉన్న ఇంట్లో పెట్టుకున్నాను, తెలుగుదేశం ఆఫీసులో పెట్టుకున్నాను తప్ప అసలు నేను ఫస్ట్ టైం నెల్లూరు వచ్చాను, అంతగా గౌరవిస్తున్న వేమిరెడ్డి గారిని అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు. అంటే అదే ఆంధ్రజ్యోతిలో 2 నెలల క్రితం, ఇది మార్చి నెల, మన జనవరి నెలలో 2 నెలలు కూడా కాదు, జనవరి 24వ తారీఖున ఏదైతే వజ్రాల వాచ్, బంగారు వాచ్ని, ఇది బంగారు వాచ్, వజ్రాలు పొదిగినటువంటి బంగారు వాచ్ని జడ్జికి తీసుకొని వెళ్ళి చూపారని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతిలో రాస్తే, దీని తెల్లారి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు వేమిరెడ్డి గారి గురించి మాట్లాడారు. ఇది ఈ వార్త వచ్చింది, మాట్లాడారు. అమ్మటనే మాట్లాడి ఇదిగోండి వేమిరెడ్డి చేత తీసుకొని వెళ్ళి కీలక జడ్జికి 2 కోట్ల రూపాయలు కానుక పంపించారంట అని. అసలు ఈ వార్తలో ఫస్ట్ నిజం లేదు, కానీ వాళ్ళు తప్పుడు వార్త రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటివి ఎప్పుడు చేయరు, అలాంటివి పంపించరు. బట్ ఈయన వెళ్ళి పంపించారు, చేశారని చెప్పి తప్పుడు వార్త రాస్తే దాని మీద ఇదే వేమిరెడ్డి గారిని మాట్లాడారు. ఇంకొకటి, నెల్లూరు జిల్లాని వేమిరెడ్డికి తాకట్టు పెట్టేశారు. వేమిరెడ్డి వారి భార్యకు టీటీడీ మెంబర్గా 2 సార్లు ఇస్తారా? వేమిరెడ్డికి ఆల్రెడీ పదవి ఉంది, వేమిరెడ్డికి నెల్లూరుని రాసి ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, ఇదే నెల్లూరుని ఒక రెడ్డికి, ఇంకో జిల్లాని ఇంకో రెడ్డికి అట్లా రాసి ఇచ్చారని చెప్పి వేమిరెడ్డి పేరు కూడా వాడి వేమిరెడ్డి గారిని నెల్లూరుకి, మొత్తం నెల్లూరు జిల్లా మొత్తం వేమిరెడ్డికి రాసి ఇచ్చారని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినటువంటిది. అప్పుడేమో నెల్లూరుకి వేమిరెడ్డి గారిని రాసి ఇచ్చేశారు, అసలు ఎంతమంది రెడ్లకు మీరు ఇస్తారా అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు స్వయంగా రెడ్డి గారిని జాయిన్ చేసుకోవడం కోసం జడ్జి గారికి 2 కోట్ల వాచ్ ఇచ్చారని చెప్పి తెలుగుదేశం కరపత్రిక, ఎందుకంటే దాంట్లో రాశారంటే చంద్రబాబు నాయుడు మనసులో ఏముంటే అది రాస్తారు వాళ్ళు. సో అలాంటి మరి వేమిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ జాయిన్ చేసుకుని మాట్లాడింది. రెండోది, ఇదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయన మీద, కోటంరెడ్డి అనేవాడు ఒక బజారు రౌడీ, అసలు కబ్జాలు చేస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ బెదిరించేసి వసూలు చేస్తూ ఉంటాడు, సో ఇట్లా అధికారులు ఆఫీసుల మీద దాడులు చేస్తాడు, ఇలాంటి రౌడీలుగా మీరు సీట్లు ఇచ్చేది అని చెప్తే ఆయన ఫస్ట్ లిస్ట్లో మళ్ళీ ఆయనకే సీట్ ఇచ్చారు వాళ్ళు. ఇదే కోటంరెడ్డి గారికి. వాళ్ళ పార్టీలోకి వెళ్ళగానే కోటంరెడ్డి అంత పుణ్యాత్ముడు లేదు, అంత పరమాత్ముడు లేడు. ఇదే ఉండవల్లి శ్రీదేవి గారి మీద ఇదే తెలుగుదేశం వాళ్ళు దాడి చేయవారు వెళ్ళి. ఇదే ఉండవల్లి శ్రీదేవి గారు నేనంట్లా మేకప్ వేసుకుంటుంది అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు మేకప్ రాని అసలు ఆ ఇంట్లో నుంచి బయటకు రాదు, సో మొత్తం తాటికొండ నియోజకవర్గంలో టీటీడీ లెటర్ కూడా అమ్మిందని చెప్పి ఇదే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు. ఇదే ఉండవల్లి శ్రీదేవి గారిని వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. అట్లానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి భార్య మీద ఇదే తెలుగుదేశం అసలు మొత్తం అసలు ఆ మీద మనం రాసిన అయితే మనం చెప్పకూడదు. అలాంటి మాట్లాడిన ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని అక్కడ తీసుకొని చూడండి మేకపాటి వాళ్ళు వచ్చేసారు, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, అసలు విలువలున్న నేతలందరూ వైసీపీలో ఉండట్లేదంట, విలువలున్న నేతలు వైసీపీలో ఉండట్లేదంటే నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళ స్టేట్మెంట్ అదే సార్, విలువలున్న నేతలందరూ వైసీపీని వీడుతున్నారంట. వేమిరెడ్డి గారికి విలువ ఉన్నట్ట, గౌరవం ఉన్నట్ట? వేమిరెడ్డి గారికి ఎంత విలువ ఇచ్చాం? వేమిరెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చాం, వేమిరెడ్డి గారికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చాం, వేమిరెడ్డి గారి భార్య ప్రశాంతి గారికి 2 సార్లు టీటీడీ మెంబర్ ఇచ్చాం, ఢిల్లీలో స్థానిక సలహా మండలి చైర్పర్సన్ ఇచ్చాం. వేమిరెడ్డి గారికి అత్యంత గౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు అంటే ఆయన కాదు. బయట అయితే టాక్ ఏంటంటే వేమిరెడ్డి గారి భార్యకి అప్పుడు ఇచ్చిన ప్రాముఖ్యత ఇప్పుడు ఇవ్వట్లేదని, ఇక్కడ ఆవిడ ఎఫెక్టే వేమిరెడ్డి గారి మీద పడిందని, దాంతో ఆవిడ వల్లే ఈయన పార్టీ మారాడని అంటారేంటి? 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఒక 3 చోట్ల నేను చెప్పిన టికెట్ ఇవ్వాలి. దాంట్లో నెల్లూరు టౌన్ ఏదైతే అనిల్ యాదవ్ గారు ఇప్పుడు ఉన్నారో, అనిల్ యాదవ్ గారి ప్లేస్లో ఇప్పుడు మైనార్టీకి ఇచ్చారు, అంటే ముస్లిం మైనార్టీ అభ్యర్థికి ఇచ్చారు, ఏదో డిప్యూటీ మేయర్గా ఉన్న వాళ్ళకి. ఆ ప్లేస్లో వేమిరెడ్డి ప్రశాంత్ గారికి సీట్ అడిగారు. లేదన్నా అక్కడ రెడ్డికి అవకాశం, కొవ్వూరు ఇంకేదో పేర్లు చెబుతున్నారు, అది కొన్ని మార్చమన్నారు, కావాలి ఇలాంటివన్నీ ఇప్పుడు టీడీపీలో ఖాళీగానే ఉన్నాయి కదా సార్. నెల్లూరులో పోటీ చేయడానికి ఎవరు జరుగుతారు? వేమిరెడ్డి గారికి ఒకటి ఇస్తారు, వేమిరెడ్డి గారి భార్యకి ఇస్తారు, ఇంకా అవసరమైతే ఇంకెవరికైనా కూడా ఇస్తారు. సో వేమిరెడ్డి గారి భార్యకి నేను అక్కడ రెడ్డికి ఇవ్వలేనన్న అవకాశం, సో నేను అక్కడ బీసీకి ఆల్రెడీ అనిల్ యాదవ్ గారిని నర్సరావుపేట పంపిస్తున్నాను కాబట్టి ఆ ప్లేస్లో మళ్ళీ నేను బీసీకి మైనార్టీకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు ఎవరు? లావు శ్రీకృష్ణదేవరాయలు గారు.
ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు నరసరావుపేట నుంచి లేదన్నా, నరసరావుపేట 7 అసెంబ్లీలు మనం దాంట్లో ఎస్సీ రిజర్వ్డ్ ఏం లేవు, దాంట్లో అన్ని మనం ఓసీకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి నేను ఎంపీని ఖచ్చితంగా బీసీకి ఇవ్వాలి, మీరు గుంటూరు నుంచి పోటీ చేయండి అని చెప్పారు. అది ఆయన కూడా చెప్పాడు క్లియర్గా. చెప్పి ఒకవేళ నువ్వైతే 100% గెలిచి వస్తావు, ఏదన్నా ఓడిపోయి నీకు రాజ్యసభ ఇస్తామని కూడా చెప్పారు. అంటే ఎంత గౌరవంగా మేము వాళ్ళందరం చూసాం అక్కడ. కానీ వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం అక్కడికి వెళ్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకేనో వీళ్ళు అదని ఇప్పుడేమో వీళ్ళు పునీతులు అయిపోయారు. నిన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు అయితే చాలా ఆశ్చర్యం సార్. ఇక్కడ చిన్న డౌట్, వీళ్ళిద్దరి దగ్గరికి ఆయన వెళ్ళాడు, ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు కృష్ణ గారు, గౌరవించడానికే వచ్చానన్నాడు. వసంత కృష్ణ ప్రసాద్ హైదరాబాద్ చేరాడా? హైదరాబాద్ తెలుగుదేశం ఆఫీస్ లో జాయిన్. తెలుగుదేశం ఆఫీస్. మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? అంటే వసంత కృష్ణ ప్రసాద్కి అంత గౌరవం లేదా? అంటే అక్కడ ఆయన దగ్గరికి వెళ్తే దేవినేని ఉమాకి అక్కడ డిస్టర్బెన్స్ నడుస్తుంది. మరి అప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ మీద ఇదే దేవినేని ఉమా, చంద్రబాబు వీళ్ళంతా ఆరోపణ చేశారు, మొత్తం కొండలని కొట్టేస్తున్నాడు ఆయన బామ్మరిదే ఎవరో కలిపని. ఇదే దేవినేని ఉమా, ఇదే నారా లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ వీళ్ళ పత్రికల్లో అయితే మొత్తం మైలవరంలో ఇసుకంతా దోపిడీ చేశాడు. మైలవరం మొత్తం ఈ వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ బామ్మర్ది మొత్తం ఇక్కడి నుంచి హైదరాబాద్ లారీల్లో ఇసుకనంతా తరలిచ్చేశారని చెప్పి ఇదే ఆరోపించారు. ఈ రోజు వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో తీసుకున్నారు. అంటే డబ్బులు ఏమైనా ఉన్నాయనా ఏంది? ఇప్పుడు ఎవరో పెమ్మసాని చంద్రశేఖర్ అంట, ఇంకెవరెవరి పేర్లు, వెనుగండ్ల రాము అంటే వీళ్ళందరూ. ఇదే పెమ్మసాని గురించి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది గుంటూరు జిల్లాలో, అది గుంటూరు జిల్లా పేపర్లో వచ్చింది. ఎప్పుడైతే గల్లా జయదేవ్ గారు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అనగానే పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడ అభ్యర్థి అనగానే ఎన్ఆర్ఐలు దిగుమతి చేసుకుంటారా, ఇదే ఆంధ్రజ్యోతిలో వార్త జిల్లా పేపర్లో. ఎందుకు వాళ్ళకేమైనా ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళు ఇప్పటి వరకు ఆంధ్రజ్యోతికి మొన్నటిదాకా యాడ్లు ఇవ్వాలి, అక్కడ భాష్యం వాళ్ళు యాడ్లు ఇస్తున్నారు. భాష్యం వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వదు. అంటే పచ్చికి ఎంతసేపు బిజినెస్, బ్లాక్ మెయిల్, బిజినెస్ కదా, రాజకీయ పేపర్ని అడ్డం పెట్టుకొని పేపర్ ముసుగులో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. అందుకని వాళ్ళకి అవసరమైన వ్యక్తుల గురించి అయితే అట్లా రాస్తారు. ఇదే పెమ్మసాని గురించి నేను చూపిస్తాను సార్, మీ డిబేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి పెమ్మసాని దిగుమతి చేసుకుంటారు, అట్లానే గల్లా జయదేవ్ దిగుమతి చేసుకుంటే ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరినీ బిజినెస్ మ్యాన్లు అలా తీసుకొని వచ్చి తెలుగుదేశం టికెట్లు ఇస్తే అసలు ఏమైపోయిందని జిల్లా పేపర్లో రాస్తారు. అది మళ్ళీ మెయిన్ పేపర్లో కాదు, జిల్లా పేపర్ అక్కడ వరకు. ఎందుకంటే భాష్యం వాళ్ళు అక్కడ యాడ్లు ఇస్తారు రోజు. ఈ పెమ్మసాని మొన్నటిదాకా లేడు కదా, ఇప్పుడు దిగుమతి అయి వచ్చాడు కదా, అంటే ఇప్పుడంటే ఇస్తాడు తప్పదు కాబట్టి. మొన్నటిదాకా ఇతను అడుగుంటారు, ఏదో ప్యాకేజీ ఇచ్చుండడు, అందుకని రాశారు. ఇప్పుడు రాసిన తర్వాత మళ్ళీ ఆయన ప్యాకేజ్ ఇచ్చుంటాడు పత్రికకు సంబంధించి. ఇప్పుడు పెమ్మసాని కూడా మంచి క్యాంట్ అయిపోతాడు ఆంధ్రప్రదేశ్. అంటే వాళ్ళ పత్రికలోనే మొన్నటిదాకా మంచోడు కాదు, అసలు ఇట్లాంటి నేతలు దిగుమతి చేసుకుంటారంటారు, మళ్ళీ ఈరోజు వాళ్ళే మంచి అయిపోతారు. అంటే వాళ్ళు ఎలాంటి దురుద్దేశంతో వాళ్ళు రాస్తారంటానికి ఇది నిదర్శనం అని చెప్పగలరు.